పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని యాగర్లపల్లి 24వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని స్థానికులు కోరారు. గతంలో కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు చిన్న సమావేశాలు, డ్వాక్రా సంఘాల మీటింగులు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కమ్యూనిటీ హాల్ స్థలంలో ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని మున్సిపల్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ఆక్రమణల అంశాన్ని పరిశీలించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి విజయలక్ష్మి, పి రాజేశ్వరి, ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 24వ వార్డు యాగర్లపల్లి అండి. హాస్టల్ వీధి నుంచి మాట్లాడుతాం. మీకు కనిపిస్తుంది ఇది ఈ భూమి మొత్తం 5 సెంట్లు అండి. 5 సెంట్లు కూడా మాకు కమిటీ హాల్ నిమిత్తం నిర్మించారు మా పూర్వం పెద్దోళ్ళండి. అది ప్రభుత్వం మారుతుంది కానీ ఎవరు కూడా మాకు కమిటీ హాల్ నిమిత్తం లైబ్రరీ అని చెప్పేసి ఎవరి కాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని కొంచెం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. మాకు కమిటీ హాల్ కావాలి. ఎందుకంటే మాకు డ్వాక్రా మీటింగ్లు కానీ, ఇంక పెళ్లిళ్ళు కానీ, ఇంకేదైనా సందర్భాలు వస్తే రోడ్ల మీద చేసుకోవడం, రోడ్ల మీద ఇదవుతాం. కనీసం మాకు కూర్చుంటే ఏది ఉండట్లేదు. మాకు కావాల్సినవన్నీ మీరు చేసి పెడతారని ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నానండి. ఇప్పుడు 24వ వార్డు అండి ఇది. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది కమిటీల కింద నిర్మించారండి మా పూర్వీకులండి. అయితే దీని నిమిత్తం ఏమైందంటే రాను రాను ఇది ఆక్రమణ అనేసి రకరకాల కింద దీన్ని ఆక్రమించుకోవడం జరుగుతుందండి. అయితే ఎంతోమంది అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప దీనికోసం పట్టించుకున్న అధికారి అన్నాడు ఎవడో లేడండి. ఆ తర్వాత ఏంటంటే 14-19 హయాంలోనూ 38 లక్షలు శాంక్షన్ అయిందండి. ఆ డబ్బులు ఏమైపోయినాయంటే కూడా తెలియదండి. కమిటీలు కడతామో కొలతలు వేసుకెళ్ళారు, అవి చేసుకెళ్ళారండి. ఇప్పుడు వచ్చి దీనికి ఏ పూర్వభావం లేదండి. మాకేంటంటే మాకు ఏదో చేయాలని కాదండి, మాకు ఇది పూర్వకులది కమిటీలు అనేసేసి మాకొకటి ఉండాలనేసి కానీ అండి, ఇంకో రంగం కాదండి. ప్రతి ఏరియాకి ప్రతి గ్రామానికి ఒక కమిటీలు అనేది ఉందండి. ఎస్సీ ఓడికి మాకు కూడా ఉంది కానీ అండి, దాన్ని నిర్మించడానికి అధికారులు ఎవరు కూడా ముందుకు రావట్లా. దీని మీద మీరు ఎమ్మెల్యే గారి దృష్టి దీన్ని తీసుకెళ్ళి మాకు కొంచెం స్పందించి కమిటీలు కడతారని చెప్పేసి మనం చేసుకుంటాం సార్. మిమ్మల్ని 24వ వార్డు అండి. ఇప్పుడు కాదండి, గత ఇందిరాగారి పరిపాలనలో ఇచ్చారండి ఇది స్థలము. యాగర్పల్లిలో కమిటీ హాల్ కట్టించుకోవడానికి పెద్దలు అప్పుడు అడిగి కేటాయించారండి ఈ స్థలాన్ని. అప్పటి నుంచి ఇలాగే ఉందండి. ఎవరు కుర్రోళ్ళు గట్రా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్దల కుర్రోళ్ళందరూ ఏకమయ్యి స్థలంలో మాకు కమిటీ హాల్ కావాలంటే ఎమ్మెల్యే గారు వచ్చి చూసుకున్నారు. మీకు ఇప్పుడు కానీ మేము కమిటీ హాల్ కట్టి అప్పు చెప్తాం అన్నారండి. కానీ అన్నారు కానీ ఇంతవరకు ఏం జరగలేదండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇక్కడ 2 పాకలాగా వేసారండి. ఈ పాకలు వేసిన తర్వాత మళ్ళీ వచ్చారండి ఆఫీసర్లు గట్టా వచ్చారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రోజు అమ్మాయి కావాలని ఒక చిన్న పాక కింద వేసిందండి. ఎందుకంటే కమిటీ హాల్ కావాలి మాకు అని వేసినందుకు ఇప్పుడు పెద్దలందరూ వచ్చారని పోనీ వచ్చిన నిమిత్తమే మాకు కమిటీ హాల్ కట్టాలని మేము అడుగుతున్నాం.